ఆంధ్ర ఊటీ అరకు లోయ అరకు ఉత్సవానికి ముస్తాబవుతోంది. రేపటి నుంచి ఫిబ్రవరి 1 వరకు అరకు ఉత్సవాలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు రేపు ఉత్సవంలో ఏర్పాటు చేసిన కార్నివాల్ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత చింపి గ్రామంలో ఏర్పాటు చేసిన హోమ్ స్టేల నిర్వాహకులతో మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 29 నుంచి 1 వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాహలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్ అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా అరకు వచ్చేసి ఈ 4 రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వివిధ రంగాల్లో పర్యాటక ద్వారా అభివృద్ధి ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. ఈ విశాఖ ఉత్సవాన్ని ఒక కాన్సెప్ట్ లో మొత్తం 8 కోట్ల రూపాయలు మొత్తంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఇది 3 ప్రాంతంలో కూడా అరకు, దెన్ అనకాపల్లి అండ్ విశాఖ, ఇది 3 కూడా కలిపి ఇది 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డే విల్ బి అ గ్రాండ్ ఫినాలీ విత్ డ్రోన్ షో. మనకి వివిధ డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా మనకి డ్రోన్ షో ద్వారా ఆ రోజు ఈవినింగ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లోజింగ్ సెరమనీ మనకున్న తమన్ గారు వచ్చి ఇక్కడ లైవ్ కాన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి ద ఫైనల్ క్లోజర్. ఇది కాకుండా మనకి ఈ లోకల్ టాలెంట్స్ చూపించడానికి గిరిజన విద్యార్థుల ద్వారా ఒక ట్రైబల్ ఫ్యాషన్ షో ఒకటి చేయడం జరుగుతుంది.